మనం పెద్దగా దీర్ఘ ప్రార్థనలు చేయటం మంచిదే, కానీ దీర్ఘ ప్రార్థన చేస్తేనే దేవుడు వింటాడనే మనస్తత్వం మంచిది కాదు. ప్రార్థనలో నీ హృదయ అంతరంగపు స్థితే నీకు కార్యాలు చేసింది, కానీ నువ్వు పలికే పలుకులు కాదు, నువ్వు చేసే గంటల తరబడి ప్రార్థన కాదు. ప్రార్థన ఎన్ని గంటలు దేవునితో మాట్లాడటం మంచిది, కానీ ప్రార్థించే సమయంలో నీకుండవలసినటువంటి తీర్మానం, హృదయ అంతరంగపు స్థితి చాలా చాలా ప్రాముఖ్యం. అలా చిన్న ప్రార్థనే చేశాడు, వెంటనే కార్యాన్ని చూసిన వాళ్ళు ఒక ఇద్దరు ముగ్గురు చూపించి ముగిస్తారు. చూడండి, మత్తయి సువార్త 8వ అధ్యాయం. మీరెవరు చదవద్దు, నేను చదువుతాను. 2వ వచనం. కుష్ఠిరోగి వచ్చి ఆయనకి మ్రొక్కి, నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవా? ప్రార్థన చూడండి. నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చెయ్యగలవా? ఎంత చిన్న ప్రార్థన! ఈ ప్రార్థన వెనకాల అతనుకున్నటువంటి భావం, ఈ ప్రార్థన వెనకాల ఉన్న అతని యొక్క వేదన, అదే వెంటనే కార్యం జరగటానికి కారణమైంది. ఆయన అన్నాడు, అందుకు ఆయన చెయ్యి చాపి వారిని ముట్టి, నాకిష్టమే, శుద్ధుడివి కమ్ము అన్నాడు. ఆయన అంటున్నాడు, నేను శుద్ధత లేనివాడని. అక్కడ కుష్టి వ్యాధి అనే స్వస్థత గురించి, శుద్ధి గురించి మాట్లాడుతున్నాడు. కుష్టి వ్యాధి మనిషిని తినివేసే వ్యాధి. పాపములలో భయంకరమైనటువంటి పాపం కుష్టి వ్యాధి. గుర్తుగా ఉంది, ఎవరి పాపము వారిని తినివేసింది. ఈ కుష్టి వ్యాధి కూడా ఎవరికైతే వచ్చిందో వారిని తినివేస్తూ ఉండింది. కొందరికి అనుమానపు జబ్బు వచ్చింది, చూసారా? ఆ జబ్బు వచ్చిన వాళ్ళకి మనశ్శాంతి ఉండదు, ఎటుపోయినా కానీ వాళ్ళకి పిచ్చి రేగిద్ది. ఇంటి దగ్గర ఆమె ఏం చేస్తుందో, ఆమె ఏం చేస్తుందో. ఈ కుష్టి వ్యాధి కలిగిన వాళ్ళ పరిస్థితి ఏంటంటే, వేళ్ళు తినివేస్తూ ఉంటాయి, చేతులు, కాళ్ళు, పెదవులు ఇలా తినివేయబడతాం. బ్రతికుండగానే ఒక్కొక్కటి కొరుక్కుంటూ తిని రసికగారుతూ ఉంటుంది, సీము అలాంటిది. నేను తెనాల్లో చూశాను కుష్టి వ్యాధి వ్యాధి. రసికగారుతంటే చాలా వికృతంగా, బాధాకరంగా ఉంటారు. శుద్ధి అనేది ఉండదు, శుభ్రంగా చాలా నీట్గా ఉండామన్న సిచ్యువేషన్ ఉండదు. ఈ విషయం అతనికి అర్థమైపోయింది. అయ్యా, శుద్ధి లేని నాకు, ఆయన ఏమడు, నీకు ఇష్టమైతే శుద్ధినిగా చేయగలవా? నేను నీకే గనక నన్ను శుద్ధుడిగా చేయటం ఇష్టమైతే శుద్ధిగా నన్ను చెయ్యని అడిగితే ఆయన ముట్టి నాకు ఇష్టమే అన్నాడట. వెంటనే ఏముంది అక్కడ? హృదయములో ఉన్న వేదన ఉంది. ప్రార్థన పండుగలలో ప్రార్థన చేయటానికి వచ్చేవాళ్ళు ఎంతసేపు చేసేవనే దాని మీద కాదు, ఎంత హృదయ భారముతో, ఎంతగా దానిని చూసి. శుద్ధి లేకుండా నువ్వు ప్రార్థన చేస్తే అది ఆలకించబడదు, శుద్ధి లేకుండా నువ్వు ప్రార్థన చేస్తే అది అంగీకరించబడదు. నీ హృదయము శుద్ధితో ఉండాలి, నీ మనసు శుద్ధిగా ఉండాలి, నీ ఆలోచన విధానం శుద్ధిగా ఉండాలి. నీవు అడుగుతున్న ప్రార్థన కూడా దేవుడు ఆమేననేలాగా ఉండాలి. ఎప్పుడైతే ఆ ప్రార్థన విధానాన్ని నువ్వు ఒక చిన్న పదంతో అన్నా కానీ వెంటనే కార్యం చూస్తావు. స్తోత్రం. నువ్వు గంటలు ప్రార్థన చేస్తున్నాడంట, ఏం సమాధానం లేదు. ఎందుకు ఆ ప్రార్థన? రోజుల తరబడి నువ్వు చేసే ప్రార్థనకి, ఇదిగో ఇక్కడ చూడండి, ఒక చిన్న మాటే,
నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవనెను అన్నాడు. ఆయన నాకిష్టమే, శుద్ధుడివి కమ్ము అన్నాడు. శుద్ధత లేదు అన్న విషయం నీకు మొదట తెలియాలి. నీ హృదయాంతరంగపు స్థితి నీకు తెలియకుండా నువ్వు ప్రార్థనలో కూర్చుంటే అది నెరవేరదు. నీ లోపల శుద్ధి ఉందా, శుద్ధత ఉందా? శుద్ధత లేకుండానే దేవుని దగ్గరికి వచ్చావా? నీ మనసుకు శుద్ధత, నీ హృదయానికి శుద్ధత, నీ ప్రార్థనలో నువ్వు కూర్చున్నప్పుడు ఏది ఆటంకపరిచిన శుద్ధత ఉంటే నీకు అడిగినవన్నీ పొందు ఉన్నామని నమ్మమన్న మాట నీ మనసులో నెరవేరిపోయింది, ప్రశాంతంగా వెళ్ళిపోతావు. బైబిల్ గ్రంథంలో హన్నా అనేటువంటి స్త్రీ ఉంది. కన్నీళ్లు పెట్టింది, ప్రార్థన చేసింది, ఏడ్చింది, మత్తురాల బావుగా కానీ దైవజనుడి చేత గద్దించబడింది. కానీ అక్కడ ఒక డైలాగ్ రాశాడు, నాటి నుండి దుఃఖించడం మానేసింది. స్తోత్రం. నాటి నుండి బాధపడటం మానేసింది. నీకు అంత కాన్ఫిడెన్స్ వచ్చిందంటే, నీకంత కాన్ఫిడెన్స్ కనుక నువ్వు కలిగి ఉన్నావంటే నీ లోపల ఏముండాలంట? శుద్ధి, శుద్ధత. అందుకని అతను అడుగుతున్నాడు, అయ్యా నన్ను శుద్ధినిగా చేయవా? ప్రార్థన ఆలకించాలి. నా ప్రార్థనకు దేవుడు సమాధానాన్ని కనపరచాలనుకున్న వారు శుద్ధులై ఉండండి. శరీర సంబంధమైన శుద్ధి ఉండాలి, ఎలా పడితే అలా రావద్దు. ఆత్మ సంబంధమైన శుద్ధి ఉండాలి, అలాగే హృదయం శుద్ధి ఉండాలి. ఇలా నిన్ను నువ్వు శుద్ధి చేసుకుని ఏ ఆటంకం లేకుండా దేవునితో ఒక్క మాట పలికు. మాట పలకముందే, మాట నీ నోట రాకముందే 139వ కీర్తనలో దావీదు భక్తుడు మాట్లాడాడు కదా, తాళంపులు తాపనయ్యు అంతా ఎరిగావు. కూర్చుండాట, లేచి ఉండుట, పండి ఉంట నువ్వు ఎరిగావు. నా హృదయంలో అవయవాలు, అంతరింద్రియాలు ఎట్టుండయో నువ్వు ఎరిగావు. నా పుట్టుక, నేను చనిపోయే దినాన్ని ఎరిగావు. శుద్ధులు అవ్వాలి. ఆయన అన్నీ ఎరిగాడు గనక వెంటనే నీకు కార్యం చేస్తాడు. ఇక ఎక్కువసేపు అడగాల్సిన అవసరం లేదు. నీ అంతరంగము కరెక్ట్గా లేకుండా నువ్వు 100 గంటలు ప్రార్థన చేసినా, శుద్ధత లేకుండా నువ్వు ఈ 21 రోజులు ప్రార్థన చేసినా కానీ నీవు కార్యము చూడవు. నీ లోపల శుద్ధత కావాలి. ఇది చిన్న ప్రార్థన, వెంటనే జవాబు పొందుకున్నాడు. స్తోత్రాలు చెప్పండి, గట్టిగా చెప్పండి. 51వ కీర్తన 2వ వచనం. 50 నన్ను బాగుగా కడుగుము. అది ఆయన ప్రార్థన. ఏం ప్రార్థన అంట? నన్ను ఏం చేయాలి? బాగుగా కడుగుము, నా పాపము పోగునట్లు నన్ను. మొదట అతనికి బాగా తెలుసు. అతడు ఒక టైటిల్ పెట్టాడు, బత్షెబాతో నేను పాపము చేసినప్పుడు రసించిన ఈ కీర్తన అన్నాడు. పాపము చేసినప్పుడు నేను రచించిన కీర్తన, దేవుడి దగ్గర సమాధానం పొందుకున్న కీర్తన, దేవుడు నన్ను క్షమించిన కీర్తన, హిసోపుతో నా పాపమును పరిహరించిన కీర్తన, హిమము కంటే నన్ను తెల్లగా తన రక్తంతో శుద్ధి చేసిన కీర్తన, రక్షణానందాన్ని తిరిగి నాకు ఇచ్చిన కీర్తన ఇది. అప్పుడు రాశాడు ఈ కీర్తన. ఎంత దమ్ముండాలా! ఒక్కళ్ళం కూడా మనం చెప్పుకోలేము. చెప్పామనుకో మనల్ని వేరే విధంగా చూస్తారు. ఇప్పుడు చెప్పక్కర్లేదు, ఇప్పుడున్న మనుషులకు చెప్పక్కర్లేదు. అతడు ఆత్మానుసారంగా రాశాడు, ఆత్మానుసారంగా నింపబడ్డాడు కనుక అతడికి ఏమి ఇబ్బంది లేదు. కానీ నీకు నాకు నా దోషము పోగున్నట్లు నన్ను బాగుగా కడుగుమన్నాడు. బాగా కడగాలి అని ఎందుకు అడిగాడు? ఆయిల్ బాగా మరకగా అంటింది అనుకోండి, పోవట్లేదు అప్పుడు ఏం చేయాలి? బాగా కడుగు. రక్తం ఎక్కువగా అంటింది అనుకోండి, ఆ రక్తం యొక్క నీసు, రక్తంలో ఉండేటువంటి ప్రతిదీ పోదు తొందరగా. మనం పక్షవాతం రాకుండా పావురాలు రక్తం రాస్తారు కదా,
పోద్దా? పోదు. ఇప్పుడు ఇది పోవాలంటే ఏం చేయాలి? బాగుగా కడగాలి. ఆయన అంతరంగపు స్థితి ఏందో ఆయనకు తెలుసు. అందుకని అడుగుతున్నాడు, నన్ను బాగుగా కడుగు. వెంటనే సమాధానం వచ్చింది, నేను నిన్ను కడిగి తిని. క్షమించబడ్డాడు గనక అద్భుతాలను ఈ కీర్తననే రాసేసాడు. ఇది దేవుని దగ్గర తన హృదయంలో నేనేంది, రాజునేంది, నన్ను ఇట్లా అనుకోవటం ఏందని అన్న ఆలోచన ధోరణి లేదు. నన్ను బాగుగా కడుగు అన్న ప్రార్థన. అదే 18వ అధ్యాయం లోకాసు వార్తలో 13వ వచనంలో, సుంకరి దూరంగా నిలుచుండి ఆకాశం వైపు కనులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కట్టుకొనొచ్చు, పాపినైన నన్ను కరుణించు అన్నాడు. కరుణించిన బాగు గడిగిన ఒకటే. ఆయన పాపం చేశాడు, ఆ పాపాన్ని బాగు గడుగని రాశాడు. ఈయన సుంకరి అసలు దేవుడి దగ్గరికి రాడు, పాపములో లోకంలో బ్రతుకుతున్నవాడు. అంతరంగపు స్థితి చూడండి, ఆకాశము వైపు ఎత్తుటకు కూడా నాకు అర్హత లేదు. అది అతని యొక్క అంతరంగపు స్థితి. కన్నులెత్తి చూచుటకు కూడా, అంటే నీ వైపు చూడాలంటే కూడా ఆ స్టేజిలో లేను, అంతగా పాపంలో ఉండ, నన్ను బాగుగా కడుగు అంటాడు సుంకరి. బాగుగా కడుగని ఎప్పుడైతే అడిగాడో దేవుడు రొమ్ము కొట్టుకొనొచ్చు అని రాశాడు. ఏం కొట్టుకుంటున్నాడట? రొమ్ము కొట్టుకొనొచ్చు అని ఎందుకు మాట్లాడాడు? రొమ్ము కొట్టుకునే సందర్భం ఎప్పుడొచ్చిందంటే, బాగా దుఃఖం కలిగినప్పుడు, ఎవరికి చెప్పుకున్న తీరని ఒక ఆక్రందన బాధ గుండెల్ని పిండి వేసినప్పుడు, ఇక నాకు ఈ బ్రతుకొద్దు, నేను కూడా బ్రతకలేనని గుండెలు బాదుకుంటూ రోధిస్తాం. ఈ సుంకరి రొమ్ము ఎందుకు కొట్టుకున్నాడంటే, అది అతని సిచ్యువేషన్. నీ ఎదుటకు నేను వచ్చే యోగ్యుని గాను, అర్హత నాకు లేదు, కానీ నాకు ఒకటి కావాలి, నన్ను బాగుగా గడిగి రక్షించటం కావాలి, కరుణించటం కావాలి, అందుకోసం నేను నీ దగ్గరికి వచ్చాను అన్నాడు. శుద్ధి లేకుండా, దేవుని కరుణ లేకుండా, బాగుగా దేవుడు కడగకుండా నీవు 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 నేను. మరి మనల్ని కడిగే వస్తువు ఏంటి? ఆత్మ ద్వారా మనం కడగబడతాం, నీళ్ల ద్వారా కడగబడతాం, వాక్యం ద్వారా కడగబడతాం. బాప్తిస్మ జలములలోకి వెళ్ళినప్పుడు జలములలో ముంచి లేవగానే మనకున్న దోష పాపములన్నీ ఆ రోజు వరకున్న సమస్తమును పోతాయి. అక్కడి నుంచి మళ్ళా దేవుడు మనకొక కడుగుకోవటానికి కావాల్సిన అవకాశాన్ని ఇచ్చాడు. ఏంటి? ప్రభు శరీరం, ప్రభు రక్తాన్ని మనకు ముందు పెట్టి, నన్ను జ్ఞాపకం చేసుకోవటానికి దీనిని చెయ్యండి. ప్రభు శరీరంలో, ప్రభు రక్తంలో పాలు పంపులు పొందువాడు తన్ను తాను ఏం చేసుకోవాలా? స్వపరీక్ష చేసుకోవాలా. అప్పుడు యేసు రక్తం కావాలి. అందుకని వాక్యముతో ఉదక స్నానం అంటాడు ఎఫెసీయులకు రాసిన పత్రికలో. దేనితో స్నానం? వాక్యముతో స్నానం. అదే దెస్సలోనికి రాసిన 2వ పత్రికలో ఆత్మతో కడగబడాలి అంటాడు. నీవు కడగబడవలసిన విషయాలున్నాయి. ఆత్మదేవుడు మనతో మాట్లాడేదంటే, నేను నిన్ను కడగని ఎడల పేతురు నీకు నాకు పాలు లేదు. మనం పాలివారం అని చెప్పుకోవాలి అంటే నేను నిన్ను కడగాలి అన్నాడు. ఆయన అంటాడు, అయ్యయ్యో నువ్వు గొప్పోడివి, మహానుభావుడివి, నీలాంటి వ్యక్తి నన్ను గడగటం ఏంటి, నా కాళ్ళు గడగటం ఏంటి అని. నేడు కూడా చాలామంది క్రైస్తవులు చేసే పని ఏంటి అంటే అదే. ఏంటా పని అంటే, నువ్వు నన్ను కడగటం ఏంటి అని నీళ్ళు తగ్గించుకున్నట్టు అంటారు. ఆయన మనల్ని కడగకపోతే ఆయనకి మనకి పాలు లేదు. మనం ప్రార్థనలో కూర్చున్న ప్రతిసారి దావీదు అడిగినట్టు అడగాలి, నన్ను బాగుగా కడుగు, నన్ను బాగా కడుగు.
నువ్వు మంచిగా ఏదో ఊరికి అలా కడిగితే నేను ఉండలేను. నన్ను ఎలా కడుగుతావంటే బాగుగా కడుగు, మరిన్ని ఎక్కువసార్లు కడుగు. మురికి చాలా చేసుకున్నా, మలినమైపోయా, నీ ఎదుట నిలబడటానికి కూడా యోగ్యత లేనంతగా దిగజారిపోయా. అబ్బా తండ్రి అని మొర్రపెట్టే ఆత్మ నా మీదకి ఇచ్చి నా పాపములన్నీ నీ ఎదుట ఒప్పుకుని నేను కడుక్కునే అవకాశం నాకు ఇవ్వయ్యా అని అడగాలి. దేవునికి స్తోత్రం. ఇలా మనం ప్రార్థన చేసే సమయంలో మన అంతరంగం ఇలా ఉండాలి. బాగా కడుగయ్యా అనాలి. ఒక ఆమెను అడిగా, ప్రార్థన సరిగ్గా చేయట్లేదు, ఏంది కళ్ళు తెరిచి వస్తున్నాం ఏంటంటే, నాకేం లేదు, అసలు పాపమే లేదు, పాపమే లేదు. ఒక్క ప్రార్థన ఆమె జీవితంలో విన్నాడని చెప్పిన సాక్ష్యం లేదు. నా జీవితంలో ఇది దేవుడు విన్నాడని ఆమె సాక్ష్యం చెప్పినట్టు చూడలా. ఎందుకు? ఆమె ఫీల్ అయిపోతుంది నేను బాగానే ఉన్నానని. నేను బాగానే ఉన్నానన్నవాడు ఎవడో కడుగుమని అడుగుతాడు? మీరు చెప్పండి. ఏందమ్మా అట్లాంటి అంటే, నాయి బాగానే ఉండే, నీకెందుకు, నీ పనులు చూసుకో అన్నావు, అయిపోయింది. ఇక నీకు మరకుండా మర్చుండా అందరు నవ్వుతారని తెలిసినా కానీ ఎవరు చెప్పరు. నీకు చెప్పినప్పుడే నువ్వు మేల్కోవాలి. అసలు ఒకడు చెప్పేదాకా ఆగేది అపవిత్రత విషయంలో ఎప్పటికీ జరగదు. అసలు నీ మనసు ఏంది, నీ అంతరంగం ఏంది, నీ ఆలోచన విధానం ఏంది, నీ కోరికలు ఏంటి, నీ సోమర్థనం ఏంటి, నువ్వు ఎక్కడెక్కడ సమయాన్ని వ్యర్థం చేస్తున్నావు, ఎక్కడ దేవునితో గడపకుండా దూరం అయిపోతున్నావు, సమస్తం నీకు తెలుసు. ఒకళ్ళు వచ్చి ఇట్లంట అట్లంట అని చెప్పేది ఏం లేదు. అది ఇక్కడ కూర్చున్నప్పుడు దేవుడు ఏం చెబుతాడంటే, ఒక్కసారి హెచ్చరిక చేయరాదా? దావీదు ఓ అధికార లోక బాటసారి ఒకడు దారిని పోతున్నాడు. యజమానుడికి 100 గొర్రెలు ఉన్నాయి, వాడికి ఒకే ఒక్క గొర్రె ఉంది. బాటసారి ఒకడు పోతూ పోతూ 100 గొర్రెలు ఉన్న వాడి దగ్గరికి వస్తే 100 గొర్రెల నుంచి ఒక గొర్రెని ఇవ్వకుండా ఆ ఒక్క గొర్రెను భుజాల మీద పెట్టుకుని మోస్తూ రొమ్ముకు ఆనించుకుంటూ అల్లారు ముద్దుగా చూసుకున్నాడు. అబ్బా, మగాళ్ళలో ది హై క్లాస్. అలాంటి స్టేట్మెంట్ ఏ భక్తుడి గురించి దేవుడు ఇవ్వాల. రొమ్ముకు ఆనించుకుని భార్యను చూసుకున్నాడంట, గుండెల్లో పెట్టుకుని భుజముల మీద మోసాడంట భార్యని. ఆమె భారం అంతా నాదేనని. ఇప్పుడు కొంతమంది ఉన్నారు, నువ్వు నాకు చేస్తే నేను నీకు చేస్తా, నువ్వు నాకు ఏం చేయలేదు అనుకో, నీకెందుకు చేయాలి? అయితే చెయ్యాల్సిన పని ఆమెకుంది, ఆమె చేసిద్ది. కానీ నీ మైండ్ సెట్లు ఏముండాలి తెలుసా? ఆమె చంటి పిల్లలాగా ఆమె చూసుకున్నాడని రాశాడు. ఇలా చేసినోడి దగ్గర ఉన్నటువంటి ఆ గొర్రె పిల్లనంట తీసుకొచ్చి బలిచ్చేసావు నువ్వు. ఆ మాట వింటంతోనే దావీదు పట్టపట్ట పళ్ళు కొరికి ఎవడు వాడు బ్రతకటానికి యోగ్యుడు కాడు అనేసాడు. వెంటనే ప్రవక్త చెబుతున్నాడు, ఆ వ్యక్తివి నువ్వే, ఆ వ్యక్తివి నువ్వే. దారిని పోతున్న బాటసారి కోసం, వాడు నీ చుట్టం కాదు, వాడు నీకు అయినోడు కాదు, వాడి కోసం ఇక్కడ ఏం చేయాలో చేయకుండా అక్కడ అల్లారు ముద్దుగా పెంచుకున్న బస్సెబంద్ తెచ్చుకుని ఘోరం చేసిన వాడవు నువ్వే. ఆ మాట అనగానే దావీదు కృంగిపోయాడు, కింద పడిపోయాడు, కన్నీళ్లు పెడుతూ ప్రార్థన చేయటం ప్రారంభించాడు. ఇలా హెచ్చరిక చేయాల్సిన బాధ్యత ఉంది. అందుకని కొంచెం దేవుడు నీకు గుర్తు చేస్తూ ఉంటాడు. అంతే తప్ప నీకు స్వతహాగా తెలుసుండా. సుంకరి తన ముందుకు రావటానికి ఆకాశం వైపు కన్నులు ఎత్తలేకపోయాడు, ప్రార్థన చేయలేకపోయాడు, రొమ్ము కొట్టు కరుణించయ్యా అనగలిగాడు. నీకు బాగా తెలియాలి నీ గురించి. మరొక విషయం చూపిస్తా. మత్తయి సువార్త 14వ అధ్యాయం 30వ వచనం. గాలిని చూచి భయపడి మునిగిపోసాగి ప్రభువా నన్ను రక్షించన్నాడు.
వినాలి వినాలి. మీ హృదయాలను స్పర్శించే మాట. తాను మునిగిపోతున్నట్టు పేతురు గారు చూశాడు. తాను దెబ్బతినబోతున్నట్టు, తాను చనిపోబోతున్నట్టు పేతురు గారు చూశాడు. ముందు చూసినప్పుడు బోతం బోతం అని కేకలు పెట్టారు. నేనే అంటే నీవైతే నీళ్ల మీద నడుచుకుంటూ వస్తానన్నాడు. ప్రపంచంలో ఎవ్వరూ నడవని ఓ అద్భుతమైన సంఘటన, నీళ్ల మీద నడిచిన పేతురు. అద్భుతాన్ని చూశాడు పేతురు గారు. ఇప్పుడు అదే పేతురు గారు గాలిని చూసి మునిగిపోసాగాడు. ఎన్ని అద్భుతాలు చూసావో, యేసును ఎన్నిసార్లు దర్శించావో, యేసు పాదాలు ఎన్నిసార్లు పట్టుకున్నావో, నీ ప్రార్థన ద్వారా యేసు ప్రభువాన్ని ఎన్నిసార్లు మెప్పించావో, శిష్యుడిగా శిష్యురాలుగా పేరుగాంచిన నీవు కొన్నిసార్లు అటు ఇటు చూసి మునిగిపోతా ఉంటావు. కానీ పేతురు గారికి తెలిసింది తాను మునిగిపోతున్నట్టుగా. నీకు తెలియట్లా. నువ్వు మునిగిపోతున్నావని చెప్పినా కానీ మార్చుకోవట్ల కొంతమంది. అది ఎంత బాధాకరమో. వాళ్ళ కోసం మళ్ళీ నేను ప్రార్థన చేస్తున్నా. ఈ ప్రార్థన పండుగల్లో వారు వారి కుటుంబం బాగుండాలని ప్రార్థన చేస్తుంటే వాళ్ళు మునిగిపోవటానికి వాళ్ళు కూర్చున్న పడవకి బెజ్జాలు పెట్టుకుంటున్నారు. నేను మునిగిపోకూడదు, వాళ్ళని ఎలాగైనా కాపాడాలని ఈ ప్రార్థన కూడికలు పెడితే వాళ్ళంతటికి వాళ్ళే హోల్స్ పెట్టుకుని నీళ్లు ఆ పడవలోకి వచ్చి వాళ్ళు ఆ పడవ మునిగిపోయేటట్టు వాళ్ళే చేసుకుంటే నేనేం కాపాడతా? కొంతమందికి పెడ చెవిని పెట్టే తత్వం బాగా ఎక్కువగా ఉంది. ఇప్పుడు చెప్పినాక అయ్యో నా గురించి అనుకుంటాను, మారరు. నిన్న ప్రసంగం చేశారు, కొంతమంది మారలా, వాళ్ళని చూపించాడు దేవుడు. మారినా మారకపోయినా కొందరైనా ఈ ప్రార్థన పండుగల్లో అద్భుతాలు చూస్తారు. అది నాకు తెలుసు. ఆ అద్భుతాలు చూసేవాళ్ళ కోసమే ఈ ప్రార్థన పండుగలు. నువ్వు మునిగిపోతున్నావని ఎవరైనా చెప్పారా? తనకు తానే తెలుసుకున్నాడు. మునిగిపోవటం ప్రారంభించగానే ప్రభువా నన్ను రక్షించువా రక్షించువా అని దేవుణ్ణి అడిగాడు. వెంటనే చేజాకి రక్షించాడంట. స్తోత్రాలు చెప్పండి. వెంటనే రక్షించాడు. నువ్వు మునిగిపోతున్న స్థితి నీకు తెలుసా? తెలుసుకునే హృదయ అంతరంగం నీ లోపల ఉందా? నీవు కూర్చున్న కొమ్మని నువ్వే నరుకుంటున్నావన్న సంగతి నీకు తెలుసా? నువ్వు ఎక్కిన పడవకి నీవే హోల్స్ చేసి వాటర్ లోపలికి తెచ్చుకొని నీవే పతనం అయిపోవటానికి దారెత్తుకుంటున్నావు అర్థమవుతుందా? కళ్ళు మూసుకుపోయాయి. ఈ ప్రసంగం చెప్పినా కానీ పగబట్టే నీకు ఎవ్వరు ఏం చేయలేరు. అయితే దేవుని కార్యాల కోసం ఆసక్తితో వచ్చిన వాళ్ళు 90 మంది ఉన్నారు. ఈ 90 మందికి చెబుతున్నాను, మునిగిపోవటం నువ్వు చూడాలా. అది నీ అంతరంగ స్థితి అవ్వాలా. బాగుగా అడగాలంటే ఎంత మలినమైపోయిందో నువ్వు చూడాలా. అప్పుడే బాగుగా కడగమని అడగగలుగుతావు. శుద్ధుడిగా చెయ్యయ్యా అన్నంటే శుద్ధత లేని మనస్తత్వం, మాటతత్వం, తీరుతత్వం, మూర్ఖత్వం ఎంత ఎక్కువగా ఉందో నీకు తెలియాలి. అప్పుడే నువ్వు అది అడగగలుగుతావు. తెలియకపోతే నువ్వు అడగలేవు. అడగకపోతే నీకు కార్యం జరగదు. అందుకని దేవుడు ఒక్కసారి జ్ఞాపకం చేస్తున్నాడు. నీకు తెలిసి ఈ విషయాలన్నీ, లేఖనాలన్నీ ఎరిగిన వ్యక్తివే, కానీ మునిగిపోతున్నానన్న స్పృహ తెలిస్తే పైకి లేపని అడగగలుగుతావు. లేకపోతే అడగవు. పడిపోయి ఉన్నాను అని స్పృహ నీకు తెలిస్తే, అంతరంగపు స్థితిలో నీకు అర్థమైతే నన్ను లేపండి పడిపోయానని అడగగలుగుతావు. కొందరు కన్నులకు మత్తు కలిగిద్ది, కొందరు కన్నులకు మాయా కలిగిద్ది. మత్తు మాయ వచ్చిన వాళ్ళకి ఏం కనపడదు. లోతు ఇంటి దగ్గరే ఊరంతా ఉంది కానీ దర్వాజా ద్వారం ఎక్కడుందో కనపడలేదంట. తెల్లవారులు వెతికారు కానీ
ఇంటి లోపలికి వెళ్ళే తలుపు ద్వారం ఎందుకు కనిపెట్టలేకపోయారు? మీరు చెప్పండి. ఇక్కడ వదిలిపెట్టి మా ఇంటి తలుపు ద్వారం ఏందో కనిపెట్టమంటే ప్రతి ఒక్కళ్ళు కనిపెడతారు. కనిపెట్టలేని వాళ్ళు ఉండరు. ఎందుకంటే తడువుకుంటా ఇది ఇక్కడికి వచ్చాం, ఇక్కడ నుండి ఇదిగో ఈ గది కాడకు వస్తున్నాం, ఇక్కడెక్కడో కిటికీ ఉండిద్ది, ఇక్కడెక్కడో ద్వారం ఉంది. అసలు ఈ విషయమే అర్థం కాకుండా ఎట్టున్నారు? అలాగా ఇక్కడ కూర్చున్న కొందరున్నారు, అందరు కాదు కొందరున్నారు. ఆ కొందరు ఏంటంటే వాళ్ళు మునిగిపోతున్నారని చెప్పినా వాళ్ళ కోపమే. మునిగిపోకుండా నిన్ను నువ్వు కాపాడుకో చెప్పినా బాధే. వాళ్ళు తెలుసుకోరు, చెబితే వినరు. అందువల్ల నీ అంతరంగపు స్థితి మునిగిపోతున్నావా లేదా కనపడుతుందా నీకు? చివరిగా న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయము 28వ వచనం. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయము 28వ వచనం చదవమ్మా. ప్రభువా నన్ను బలపరచుము. ప్రార్థన అదే ముక్క, చిన్న మాట. దయచేసి, అంతకుముందు సింహాన్ని దించాను, కోట గోడకున్నటువంటి ఆ గుమ్మాలను పెరికి వేసి భుజాన్ని పెట్టుకుని పోయి కొండ మీద వేసా. ఎవడైనా కొండ మించి కింద వేస్తాడు, తీసుకెళ్ళి అక్కడ వేసా. పచ్చిదవడ ఎముక పట్టుకుని 1000 మంది దాకా చంపా. నక్కల 300 పట్టుకొచ్చి శత్రువు యొక్క తోటలన్నీ నాశనం చేశా. ఇప్పుడు నా స్థితి అదేం పనిచేయట్లా. కళ్ళు పెరగబడ్డాయి, శత్రువుల చేతిలో చిక్కిపోయి ఉండా, సంఖ్యలతో కట్టబడి ఉండా, అవమానపరిచే వ్యక్తుల మధ్యలో, అపహాస్యముతో నవ్వుతున్న ప్రజల మధ్యలో, నేను పూజించని ఈ గుడిలో ఒక అనామకుడుగా ఉన్న, ఇదంతా నేను తెచ్చుకున్నదే. ఈ స్థితి అంతా నాకు తెలిసిందే. దయచేసి ఈ ఒక్కసారి మాత్రమే, ఈసారి నన్ను జ్ఞాపకం చేసుకుని నన్ను బలపరచు. ఒకప్పుడు నువ్వు ఇచ్చిన బలాన్ని దుర్వినియోగం చేసుకున్న, అందుకే నేను నష్టపోయా. నీ బలాన్ని చూసుకుని నీ కోసం ఉపయోగించకుండా వేరే వాటికి ఉపయోగించుకుని పాడైపోయా. దయచేసి ఇప్పుడు నన్ను బలపరచు. వెంటనే నేను వారు చనిపోదుగాక అన్నాడు. చేతికి అవర్నంత స్తంభాలు, 3000 మంది కంటే ఎక్కువ మంది ఉన్న ఒక గుడి. అంత పెద్ద గుడికి 2 పిల్లర్స్ మీద ఆధారపడిందంటే ఆ పిల్లర్స్ ఎంత? వాటిని మన కర్ర పుల్ల ఏది పచ్చిది తేలిగ్గా ఉండదని పట్టుకుని ఇట్టు వంచితే అట్టే ఇరిగిపోద్దో అట్ట నేను వీళ్ళు పడిపోయి చచ్చిపోదాం కారణంగా 2 పడిపోయినాయి అంట. లోపల ఉన్న వాళ్ళందరూ చచ్చిపోయారంట. నన్ను బలపరచు. ఏ విషయంలో? ప్రార్థించే విషయంలో. ఎన్ని రోజులు అవుతుంది సరిగ్గా ప్రార్థన చేసి, ఆత్మతో ప్రార్థన చేసి? మొక్కుబడిగా చేసేవాళ్ళు ఉన్నారు, అలవాటుగా చేసేవాళ్ళు ఉన్నారు. ఆత్మతో చేసేవాళ్ళు కావాలి. సమస్య లోపలికి వెళ్ళి విషయమును అర్థం చేసుకుని చేసేవాళ్ళు కావాలి. ప్రార్థన చేయి అంటే ఎవరైనా నోరు తెరిచి ప్రార్థన చేస్తారు. ఏ అంశమితే అంశం మీద ధారాళంగా అనర్గళంగా లేఖనాలు ఎత్తి చేయగలుగుతారు. కానీ ఆత్మతో చేయగలిగే వాళ్ళు ఏరి? ఆత్మతో ప్రార్థన చేయటానికి నన్ను బలపరచు. ఈ ప్రార్థన పండుగలు అయిపోయినా కూడా నా ప్రార్థన ఆగకూడదు. ఎవరైతే ఈ ప్రార్థన పండుగల్లో కనీసం ప్రార్థన చేయటం కూడా రాదో
వాళ్ళు పడిపోతారు, వాళ్ళు ఆఖరికి దేవుడికి దూరమైన స్థితిలో ఉండారని అర్థం. ఈ ప్రార్థన పండుగలలో మీరు ప్రార్థన ఆత్మతో ఎట్ట చేయాలి, దర్శనాలు చూపించే అంతగా దేవుడు నాకు దగ్గరగా ఉండే ప్రార్థన నాకు రావాలన్నది మీ హృదయం వాంఛవ్వాలా. అట్లాంటి ప్రార్థన కాకుండా ఓ అమ్మసీయంగానే అక్కయ్య కుటుంబం కోసం చేయి, అమ్మ కుటుంబం కోసం చేయి అనగానే నువ్వు నోరు తెరిచి చేసే ప్రార్థన అంత ఇంపైంది కాదు. నీ మాట ఇష్టమే, కానీ నిన్ను దేవుడు బలపరిస్తే వచ్చే ప్రార్థన కావాలి. దేవుని ఆత్మ నీ మీదకి వచ్చిన తర్వాత అబ్బా తండ్రి అని మూలుగులతో కూడిన ప్రార్థన నువ్వు చేయటం కావాలి. ఆ ప్రార్థన దేవుని బలముతో నువ్వు చేస్తే దుర్గములు కూలిపోతాయి, రోగములు తొలగిపోతాయి, దయ్యములు వదిలిపోతాయి, ఆత్మీయ స్థితి ఎదుగుదలగాను అనేకులకి మాదిరికరంగాను ఉండిద్ది. నీవేమో బలపరచలేదు లేదు, నీ జ్ఞానం, నీ తెలివి, నీకు వచ్చిన ప్రార్థన. ఇంకా కొంతమంది చేస్తూ ఉంటారు, అది ఇంకా చండాల ప్రార్థన. ఏందో చెప్పనా, అయ్యా వాళ్ళు నన్నట్టు అనుకుంటున్నారు, అయ్యా వీళ్ళు నన్నట్టారు. వీళ్ళ ప్రార్థన ఏంటంటే ఎప్పుడు చూసినా మందే, మందిని చూసే ప్రార్థన. ఏం ప్రార్థన? నీకు మంది కావాలా, దేవుడు కావాలా? దేవుడు నిన్నేమనుకుంటున్నాడని ఎప్పుడైనా చూసావా? వాళ్ళు ఇట్టు అనుకుంటున్నారయ్యా, వాళ్ళు ఇట్టు అనుకుంటున్నారు. ఇక ఈ మాత్రం ప్రార్థనలో పెట్టి చేస్తూ ఉంటారు. ఎప్పుడు అనుకోవటం ఏంటి? అసలు వాళ్ళు ఏమనుకుంటే నీకేమైంది? నీ దేవుడు నిన్నేమనుకుంటున్నాడు అనేది కదా ప్రాముఖ్యం. నీ దేవుడు నిన్నేమనుకుంటున్నాడు అనేది కదా లెక్క. ఆ లెక్కలో నువ్వు లేకుండా ఇంక ఏ విధంగా ఉంటే ఏం ప్రయోజనం? నన్ను బలపరచు, నా మోకాళ్ళను బలపరచు, నా ఆత్మను బలపరచు, నా పెదవులలో నుంచి వచ్చే ప్రార్థన, మానక అంగీకరించే ప్రార్థన నీ బలంతో వచ్చింది గనక నన్ను బలపరచయ్యా. ఏ ప్రార్థన నువ్వు చేయాలి? ఏ ప్రార్థన నువ్వు ఎప్పుడైతే ఇట్టగా చేస్తావో ప్రార్థన పండుగలు అయిపోయినా కూడా నీ ప్రార్థన ఆగదు. ఎందుకంటే నువ్వు దేవుని బలమును పొందుకున్నావు, అది ప్రార్థనా బలం. ఆ ప్రార్థన ఆగటానికి వీల్లేదు, ఆ ప్రార్థనకు అంతం లేదు. ఆ ప్రార్థన ఆపే శక్తి కానీ, ఆ ప్రార్థన ఆపే వ్యక్తి కానీ భూమి మీద పుట్టడానికి వీల్లేదు. అంతగా రాటుదేలటం కోసం ప్రార్థనలు పెట్టారు. ఏదో ముఖస్థుతిగా వచ్చి కూర్చొని స్తోత్రం హల్లెలూయా అని అందజు ఎవరుగా గుంపులో గోవిందలాగా దయచేసి ఉండద్దని చేతులు ఎత్తి దండం పెట్టి చెబుతా. నువ్వు అంతరంగంలో నుంచి చేయటం అలవాటు చేసుకో. జాగ్రత్త. అంటే దేవుడు నీతో ఏం మాట్లాడుతున్నాడో వినటానికి నీ చెవులను సిద్ధపరచుకో. ఎంత దేవుడు బలపరిస్తే నన్ను ఒక్కసారి ఈసారి నన్ను బలపరచు, నన్ను జ్ఞాపకం చేసుకో. ఇప్పటికి ఎన్నోసార్లు జ్ఞాపకం చేసుకుని ఎన్నో చేసావు, అయినా దారి తప్పిపోయా. ఈసారి ఆయనేమి వదిలిపెట్టేవాడు కాదు, తోసివేసేవాడు కాదు, నెట్టివేసేవాడు కాదు. ఆయన ఈసారి అయినా అన్నావంటే ఓకే అంటాడు. నువ్వు పాపము నుండి చావటం, నేను పాపము నుండి చావటం ఆయనకి ఇష్టం లేదు. పాపములు విడిచి నీతిమంతులుగా చావటం ఆయనకి ఇష్టం, మారటం ఆయనకి ఇష్టం. అందువల్ల నీవు నేను ఆయన దగ్గరకు వచ్చి నన్ను బలపరచయ్యా అని అడుగుదాం. ఏ విషయంలో బలం కావాలా? ప్రార్థించటానికి. ప్రార్థనలు అయిపోయిన తర్వాత కూడా నీ ప్రార్థన కొనసాగాల. వేకువని లేచి ప్రార్థన కొనసాగాలి. ఖాళీ దొరికినప్పుడు నీ ప్రార్థన కొనసాగాల. ప్రార్థన అంటే దేవునితో మాట్లాడటం. ఆయనతో మాట్లాడటానికి ఈ టైం ఏంది, ఆ టైం ఏంది? 24 గంటల్లో నువ్వు ఎప్పుడు మాట్లాడాలనుకున్నా కానీ మాట్లాడటానికి ఆయన అనుకూలంగా అందుబాటులో ఉండే వ్యక్తి. కాస్త నువ్వు బలం తెచ్చుకుని ఆయనతో మాట్లాడితే చాలు. ఆయన ఎన్నో మార్లు నువ్వు మాట్లాడతావని దగ్గరకు వస్తే నువ్వు ఇప్పుడు కాదని వాయిదాలు వేస్తూ వెళ్ళిపోయావు. నేర్చుకో. మనిషితో మనిషి మాట్లాడినట్లు దేవుడు మాట్లాడాడంట. ముఖాముఖిగా నేను మోషేతో మాట్లాడాను అన్నాడు. నీతో నాతో ఎందుకు మాట్లాడ్డావు? మోషేకి ముఖాముఖికి ఎదురొచ్చి మాట్లాడిన వాడు నీకు నాకు ఎదురు రాకుండా ఉంటాడా? కారణం ఏంటంటే
దేవాన్ని వైపు చూడటానికి కూడా యోగ్యుని కాదనే మనసు మంద కాదుగా. మునిగిపోతున్నానయ్యా లేపు అనేటువంటి మనసు మంద కాదుగా. అంత మన పర్ఫెక్ట్, అంత మన హీరోలమే. ఈడే సన్నాసుడు, ఆడే మంచోడు కదా, ఆడే దొంగ, ఆడే వ్యభిచారి, ఆడే పిసినారుడు, ఆడే సోమరోడు, ఆడికి పాటలు రావు, ఆడికి ప్రార్థన రాదు. ఇయే కదా మన జీవితంలో. దేవుని దగ్గర గడిపే విధానం ఏది? అందుకు దేవుడు ఏమంటున్నాడంటే ప్రార్థన శక్తితో నువ్వు నింపబడాలి. ప్రార్థన పండుగలలో దేవునితో అంటుకట్టబడటం, దేవుని సారం ఎట్ట తీసుకోవాలో తెలియాలి. ఎక్కడో ఉన్న కొమ్మని నరికి దేవుని దగ్గరికి తీసుకొచ్చి అంటుకట్టాం. 2-3 రోజులు ఎండిపోయినట్టుండొచ్చేమో, కానీ ఇక ఆ చెట్టు వేరులో నుంచి దీనిలో కూడా సారం రావాలా. ఆ సారం వస్తే దేవుల్లో బలం, దేవుల్లో ఉన్న శుద్ధి, దేవుళ్ళు బాగుగడిగే స్థితి, దేవుడు కరుణించే స్థితి, మునిగిపోతున్న జీవితాన్ని పైకి లేపే స్థితి మనం పొందుకుంటాం. ఈ 3వ దినాన నీతో నాతో దేవుడు మాట్లాడుతున్న ఈ చిన్న మాటను దేవుడు దీవించునుగాక. ప్రార్థన చేసుకున్న కళ్ళు మూసుకోండి. ఇప్పుడు ఈ స్వపరీక్ష చేసుకుంటూనే దేవుడు నీతో నాతో ఏం మాట్లాడాడో ఆ మాటలను దేవుని దగ్గర ఎత్తిపట్టి ప్రార్థన చేద్దాం.